చిరు వ్యాపారుల సమస్యలపై వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలను ది విజయవాడ అర్బన్ ఫ్యాన్సీ రెడీమేడ్ అండ్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఖండించారు. కార్పొరేషన్ ఆర్ఎండ్బి స్థలాల్లో షాపులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న 58 మందికి అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చి కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ సమస్య గురించి వైసీపీ నేతలైన వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణులను తాము పిలవకపోయినా వారు షాపుల వద్దకు వచ్చి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల సమస్యను వైసీపీ రాజకీయం చేయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. తమ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమా హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే బట్టల షాపులు మన ఉన్నాయో దీనికి కార్పొరేషన్ వారు, ఎలక్ట్రిసిటీ బోర్డు వారు కలిసి ఇక్కడ కరెంట్ కూడా తీసేయడం జరిగింది. ఇంతవరకు ఈ సమస్య ఎక్కడా సంబంధం లేని దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి మాజీ మంత్రి ఇక్కడ పొద్దున ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ వెనకాల మీరు అబ్జర్వ్ చేస్తే పొద్దున వాళ్ళు 58 షాప్ ఓనర్లు ఇక్కడ కూర్చుని ఉన్నారు. వీరిలో నుంచి ఒక్కరు కూడా వాళ్ళని పిలవలేదు. వాళ్ళకి సంబంధం ఈ విషయంలో వచ్చేసి మేము కరెంట్ ఇవ్వకపోతే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇక్కడ ఏదో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి, బోండా ఉమా గారి మీద అవాకులు చెవాకులు పెలుస్తున్నారు. నేను వెల్లంపల్లి సీనుకు ఒకటే చెప్తున్నాను, నీ రాజకీయ బుద్ధి ఇక్కడ ప్రదర్శించాలంటే ఇక్కడ ఈ షాప్ ఓనర్లు మొత్తం నిన్ను తరిమి కొడతారు. అలారులు ఉదయమే ఎక్కడ శవం దొరకలేదని జోలి కట్టుకున్నట్టు ఒక 3 రకాల నుంచి 3 పట్టుకొని జోలీలు వచ్చారు. జోలీలు పట్టుకొని అడుక్కుంటానికి వస్తే ఆ జోలీలో ఒక రాయసాన్ని కూడా మా షాపులలో ఎవరు వెళ్ళలేదు. ఇవాళ ఎల్లంపల్లి పొద్దున చెప్తున్నాడు 1,50,00,000 సాయంత్రానికి ఇవ్వకపోతే ఈ షాపులు తీస్తామని మా ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నారని మీకు ఎవరన్నా 58 మందిలో ఎవరైనా మాట్లాడారా? దీనికి సమాధానం చెప్పు. ఎందుకు ఇట్లా దుష్ట ప్రచారాలు చేస్తున్నారు?